ఇది మన చిన్న బాల్కనీ, చాలా చిన్న బాల్కనీ. సో ఇందులో నేను పెట్టిన ప్లాంట్స్ ఏంటి, అసలు వాటి పరిస్థితి ఏంటి చూద్దాం. ఇక్కడేమో బేజిల్ పెట్టాను. సో బేజిల్ని నేను బేసిక్గా పెస్టో సాస్లో వాటిలో ఎక్కువ వాడతాను. సో ఇది పురుగు వచ్చింది అనుకుంటా, స్ప్రే చేయాలి ఏదో ఒకటి. అండ్ కరివేపాకు ఎంతన్నా ఇంట్లో అప్పటికప్పుడు ఉంటే బెటర్ కదా అని ఒక చిన్న మొక్క తెచ్చాను. ఇది ఎంటీ కొండి, దీనిలో రబ్బర్ ప్లాంట్ ఉండాలి. సో అదేంటంటే వేర్ల దగ్గర నుంచి లోపల నుంచి కుళ్ళిపోయింది. అండ్ ఇవి వచ్చి డెఫోడిల్ బల్బ్స్ అనేసి ఇచ్చారు. సో నేను తీసుకున్నప్పుడు బ్లూమింగ్ ఏం లేదు, వీటికి పెట్టి ఉంచాను. ఐ గెస్ ఈసారి ఏమైనా వస్తుందేమో చూడాలి. అండ్ ఇది రోజ్మెరీ, ఇది సూపర్ మార్కెట్ నుంచి వచ్చింది. అయితే ఇది మా కజిన్ ఇచ్చిన విత్తనాలు. మన శంకుపుష్పి, దీనిలో బ్లూ ఉంది అండ్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, తెలియదు మరి ఏవి టర్న్ అవుట్ అవుతాయో. ఇంకా ఇప్పుడిప్పుడే స్ప్రౌటింగ్ అవుతుంది. హోప్ ఫర్ ది బెస్ట్. మన తులసమ్మ. అండ్ ఇది కార్తీక మాసానికి అట్లా ఉన్నట్టు ఉసిరి చెట్టు తెచ్చాను. చిన్నగా అప్పుడప్పుడు వస్తుంటాయి, పోతుంటుంది, మరి ఏమవుతుందో తెలియదు. ఇవి ఏమేసాను నాకు గుర్తులేదు, నేను అనుకోవడం డిసెంబర్ అనేసి అనుకుంటున్నాను వీటిని. మరి చూడాలి ఇవి ఏమవుతాయో. అండ్ ఇది మన పచ్చడి గోయింగ్ స్ట్రాంగ్. ఈరోజు ఇదే బచ్చల్ని యూజ్ చేసి మనం ఏదైనా చేసుకుందాం. అండ్ ఇది వచ్చి మల్లె మొక్క, తీగ మల్లె అనుకుంటాను, పందిరి మల్లె అనుకుంటా, ఎందుకంటే పైకి వెళ్తుంది ఇది. అయితే మొన్ననే ఆకులు దూసేసాను, మళ్ళీ ఫ్రెష్ చిగురు వచ్చి ఏమన్నా పూత వస్తుందని చూడాలి. నేను మల్లిలో నోటీస్ చేసిన ప్రాబ్లం ఏంటి అంటే, మనకి ఇట్లా పువ్వు వచ్చినట్టు వచ్చి ఎవరో గిల్లినట్టు వాడిపోయి పడిపోతుంది. మరి ఈసారి ఏమవుతుందో చూడాలి. అండ్ కాకరపాదు. సో బేసిక్గా కాకర విత్తనాలన్నీ ఒక దానిలోనే వేసేసాను నేను. సో ఇప్పటి వరకు అయితే ఏమీ పువ్వు అదేమీ లేదు. సో హోప్ఫుల్ ఏమైనా వస్తుందేమో అని చూస్తున్నాం. దీనికి పురుగు వస్తుంది అనేసి అన్నారు. సో దీనికి కూడా ముందుగానే స్ప్రే చేస్తే బెటర్ కదా, ఇంత మంచిగా వచ్చిన పాదు మళ్ళీ పోతుంది. అండ్ ఇది వచ్చిన గోరింట మొక్క, యాక్చువల్గా ఇంత పొడుగు ఉండేది. నేను ఇండియాలో వచ్చే ఇదిలో పోయింది, పక్కనున్న కొమ్మలు బతికాయి, కొన్ని సైడ్ నుంచి వచ్చింది. సో అవే. అండ్ ఇది వచ్చి నల్లేరు, ఇది కొద్దిగా పెద్దగా అయితే ఏదో ఒక కూర పచ్చడిలోకి కొద్దిగా వేయచ్చు కదా అని ఉంచాను. ఇందులో గోంగూర విత్తనాలు ఇస్తాను, అవి స్ప్రౌట్ అవుతున్నాయి. అండ్ ఇది వచ్చి మన 4 PM అది చంద్రకాంతం. ఏంటో చుక్క కూర ఉండట్లేదు, పోతుంది. ఇక్కడ చుక్క కూర దొరకదు, వేసాను కానీ మరి ఒకటన్నా బతుకదో నాకు డౌటే. ఇందులో కొత్తిమీర వేసాను, అది ఏమవుతుందో తెలియదు. ఇవన్నీ టేబుల్ రోజెస్, ఇంకా సిండ్రెల్లా. సో ఇవైతే బాగా వస్తుంటాయి పోతుంటాయి. అండ్ ఇందులో కూడా నేను గోంగూర వేసాను. అండ్ ఇక్కడ బచ్చలు, యాక్చువల్గా ఈ బచ్చలకి విత్తనాలు వచ్చాయి నాకు. సో ఆ విత్తనాలన్నీ ఆ కుండీలో పడిపోతే మళ్ళీ వేరే దానిలోకి ట్రాన్స్ప్లాంట్ చేశాను ఇవన్నీ. సో ఒకటే చోట ఉంటాయి అనేసి. అండ్ ఇది వచ్చి మందార, దీని ఫోటో నేను అటాచ్ చేస్తాను, చాలా బాగుంటుంది ఇది. ఇవి వచ్చి చింత పిక్కలు వస్తే అవి వేసాను. ఇదిగోండి ఇక్కడ కూడా ఒకటి వస్తుంది, అలానే దీనిలోనే వేసేసాను. ఏదో ఒకటి కొద్దిగా వస్తుంది కదా గుప్పెడు అన్నట్టు. అండ్ ఇది మిర్చి మొక్క, నేను లాస్ట్ టైం ఇండియా నుంచి వచ్చేసి దీని పాపం పురుగు పట్టుంది, సరే అని అప్పుడు మొత్తం హార్ట్ ప్రోన్ చేసేసాను. సో మళ్ళీ ఇప్పుడు వచ్చింది చిగురు, మరి ఏమవుతుందో చూద్దాం. సో ఇది చిన్ని గార్డెన్ అప్డేట్. ఇది మరి దీని గార్డెన్ అనాలి ఏమన్నాలో తెలియదు కానీ దిస్ ది అప్డేట్. సో ఇంకా
ఫర్దర్గా అసలు ఈ గార్డెన్ ఏమవుతుంది, ఎట్లా అవుతుంది అవన్నీ డిస్కస్ చేసుకోవచ్చు.